రా తాత రా. నీ మనవరాల జీవితం బాగుపడాలని చూసావు గాని దానివల్ల బకరాగడి జీవితం ఏమైపోద్దా అని ఆలోచించలేకపోయావు. ఏంటి తాత ఇది? భయం నాన్న, నువ్వు రాకపోతే నా మనవరాల జీవితం ఏమైపోయి ఉండేదా అని తలుచుకున్నా. తల్లి లేని పిల్లని తలా ఒక చెయ్యి వేసి పెంచారే గాని దానికి తల్లి లేని లోటు ఎవ్వరూ తీర్చలేదు. భూమి అని దాని పేరుకు తగ్గట్టుగానే అన్నీ లోపలే దాచుకుని భరించింది తప్ప ఎప్పుడూ బయటపడలేదు. ఈ ఇంటికి వచ్చే ముందు ఈ ఇంట్లో వాళ్ళందరి గురించి చెప్పిందే గాని తన గురించి చెప్పింది నువ్వే తాత. ఈ ఇంట్లో ఇంతమంది ఉన్నారు కదా తాత, మీరందరూ చెప్పినా మీ కొడుకు అర్థం చేసుకోడా? ఈ ఇంట్లో ఎటువంటి తప్పు జరిగినా ఇది తప్పు అని ఎవ్వరూ వేలెత్తి చూపలేరు. ఎందుకంటే వాళ్ళకి అర్హత లేదని భయం. నేను కూడా అంతేనేమో. ఇందాక బ్రిడ్జ్ మీద చూసావుగా, ఆ ఊరాడు ఈ ఊరాడు కొట్టుకోపోవటం దానికి కారణం నేనే. వాళ్ళిద్దరికీ తల్లులు వేరైనా తండ్రి ఒక్కడే. ఆ తండ్రి నేనే. వాళ్ళిద్దరూ నీ కొడుకులా? సర్లే, నువ్వేదో నా మనవరాల కోసం వస్తే నా పురాణం అంతా చెప్తున్నాను. అవన్నీ ఏం పట్టించుకోబోకరా మనవడా. అవును, మీ నాన్న ఏదో గుమ్మాస్తా అన్నావు. ఆ పట్నంలో ఇరుకిరుకు సందులు చిన్న కొంపలో ఉండుంటావు. చూసావా ఇల్లెంత విశాలంగా ఉందో? నేను కట్టించిందే. నువ్వు ఇక్కడ ఉన్న రోజులు హాయిగా ఉండరా. ఇదిగో ఈ 500 ఉంచుకో, ఖర్చులకు ఉంటుంది అన్నట్టు. ఇదిగో అయిపోతే మళ్ళీ అడుగు, సిగ్గుపడబాక. తాత దగ్గర 500 తీసుకున్నావు, భూమి దగ్గర ఎంత తీసుకున్నావేంటి? రే నువ్వు కిరాయలుడువా? మరి వాళ్ళందరూ ఏంట్రా నిన్ను ఎలా బయటికి పంపాలని తెగ స్కెచ్లేసేస్తున్నారు. అన్నయ్య టచ్ చేస్తున్నావేంట్రా? అబ్బా, చెయ్యి తిప్పితే ఎముకలు ఇరిగిపోవాలి. అన్నయ్య వాచ్ ఇంపోర్టెడ్ వాచ్ అయితే నా చేతిలో ఆడదా? తొక్కితే గుండె 16 ముక్కలు అయిపోద్ది. రే అరే, ఈ విషయం మావి తెలిస్తే ఏమవుతురా? వద్దన్నయ్య, అయిపోతాను. అన్నయ్య చొక్కా నాది. ముక్కు మీద గుద్దితే 3 చెరువుల బ్లడ్ బయటకు వచ్చాను. సర్దేరా, అన్ని సర్దేరా. అన్ని నువ్వే సర్దేస్తే ఇంకా నేనేం సర్దను? నోరు లెగుస్తుందేంట్రా? గుట్లు పీకి గోళీలాట ఆడేస్తా. అబ్బా, గ్లామర్ మెయింటెనెన్స్ సారా? అవసరమారా నీకు? నువ్వు ఉండేది ఒక్క రాత్రికేరా. తెల్లారేంత వరకు మామయ్య ఊర్లోకి రాడు. తెల్లారేంత వరకు మామయ్య ఇంటికి రాడు. నువ్వు సర్దేరా పుట్టాడు. నిద్రలా పట్టిందిరా నీకు? సర్దుకోమని చెప్పాను కదరా నేను నీకు. అంటే అన్నయ్య రాత్రంతా షూటింగ్ చేసుకొచ్చానన్నయ్య. చీకట్లో ఏం కనిపించిందిరా నీకు? కనిపించిందంతా లాగేశానన్నయ్య. నన్ను కూడా దిగిపోయావు. తినంది ఆల్రెడీ తీసేశానన్నయ్య. స్మార్ట్ గా ఉన్నానా? అందంగా ఉన్నానా? నీకంటే అందంగా ఉండుంటానే. చూపెట్టు. సెంటు సీసాలు పౌడర్ డబ్బాలా? 2 రోజులు ఆగేశా, మనకు తెక్కలోడు దొరికాడు. మావయ్య ఊరు నుంచి రావడం, వాడి గురించి చెప్పాడు, రైస్ బిల్లు మన సొంతం అయిపోవడం. ఆ తర్వాత అంతా చపక్. కర్మ అప్పుడే ప్యాంట్ పొడిగింది. ఇంపోర్టెడ్ వాచ్ అన్న, జాగ్రత్త. ఈ చిట్టిగాని చాలా తక్కువ అంచనా వేసావురా. ఏంట్రా ఇది? సీడీ. ఆ బొమ్మ మొత్తం ఇందులో ఉంది. ఇంకో 30-40 ఉన్నాయి. చిట్టిగాడిని బాగా గట్టిగా హ్యాండిల్ చేసినట్టునా? ఒక్కలో చిట్టిగాళ్ళే అన్నయ్య, మళ్ళీ వాడి గురించి ఆలోచన కూడా ఒకటా అన్నయ్య? అవునరే, నువ్వు గుద్దితే ఏంటి గుండె 16 వక్క, కళ్ళు పీకి గోళీలాడేసుకుంటా. ముక్కు మీద గుద్దితే 3 చెరువుల రక్తం. ఆపేశా అన్నయ్య. ఒరే చిట్టిగా అన్నయ్య, నా మ్యాటర్ నీ వల్లే కాదు, ఇంకెవడి వల్ల లీక్ అయినా రత్తాలు రైస్ మిల్ అనే సినిమా రిలీజ్ అయిపోద్దు రే. నాకు అర్థమైంది అన్నయ్య,
ఈ రోజు నుంచి నీ టెన్షన్స్ నా టెన్షన్స్ బాబు. ఓయ్ రాత్రి నుంచి అడుగుతున్నారు కదా మామయ్య గారు వచ్చారు. భూమి 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 త్వరగా భూమి 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 ఏ భూ మన ఇద్దరం లవర్స్ అని అందరినీ నమ్మిద్దామని అలా పిలిచా. బాగుందా? లవర్స్ని ఎలా పిలుస్తారా క్రష్? ఏ అలా అనిపించలేదా? మరి నీ ఫ్రెండ్ ఏంటి ఒరే గిరి అని పిలిచేస్తా ఉంటుంది? అమ్మో, దాన్ని అర్జెంటుగా కంట్రోల్లో పెట్టాలి. సరే టిఫిన్ చేద్దు కానీ రా. భూమి, ఆ? లంగా ఓణీలో బాగున్నావు, నాట్ బ్యాడ్. సరే రా. అమ్మా ఎంతసేపే రా అన్నయ్య, రా కూర్చో. ఎరా భయమా వినేవా? భయంతో కూడిన వినయ గౌరవం అన్నయ్య. కూర్చో. ఈ రోజు నీకు ఈ రెండెట్లే. ఆ, ఈ ప్లేట్ బయట వాళ్ళకి కాదు, ఇంట్లో వాళ్ళకి. మా మహాలక్ష్మి అత్తయ్య పొగిడితే చాలు పడిపోతుంది. ఆ, అవునండి, దేవతలాంటి మిమ్మల్ని ఇంట్లో పెట్టుకుని మరి భూమి ఏంటండి వేరెవరినో పొగిడింది? ఎవరిని పొగిడింది? అదేనండి, ఆవిడ పేరేదో మా మహా మహాల్ మహాలక్ష్మ. కరెక్ట్ అండి, ఆవిడే. అసలు మీరుండగా ఆవిడ గురించి చెప్పడం నాకేం నచ్చలేదండి. ఇంకేం చెప్పింది? ఒక ప్లేట్ మార్చు. అబ్బో చాలా చెప్పిందండి. ఈ ఇంట్లో ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మహాలక్ష్మి గారికి మాత్రం నచ్చాలంట. నచ్చుతానో లేదో. బాబు, అమ్మ వద్దే. ఏంటండి? ఆ మహాలక్ష్మిని ఆ, నేనే. మీరా? మీరా? మహాలక్ష్మి అంటే మీరా? ఏ భూమి, ఎంత ధైర్యం దానికి? లేకపోతే మీతో దోశలు పెట్టిస్తుందా నాకు? అయ్యో, నువ్వు కూర్చో బాబు, నువ్వు కూర్చో. ఏంటి క్రిష్? నువ్వు ఆగవే, నువ్వు తింటుండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. అయ్యో, ఓ నాయనో, ఓ దేవుడు, నువ్వు మామూలు నటుడివి కాదు, ఏంటే? నట సార్వభౌముడివి. ఏంటత్తయ్య? ఇదిగో, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నాకు మాత్రం పిచ్చ పిచ్చగా నచ్చేశాడు. నాకు నచ్చాడని ఎవరికి చెప్పకే. కృష్ బాబు, ఆగు, ఇంకో 2 దోశ తీసుకొస్తాను. అయ్యా, ఈ ఎద్దులు 2 ముసలే అయిపోయాయి, ఎందుకు పనికొచ్చేలా లేవు, ఏం చేయమంటారు? అవి కనీసం ఇన్నాళ్ళు ఇంటి కోసం పనిచేసాయి. అసలు ఏ పని పాట లేకుండా ఇంట్లో పడి 2 పూట్ల మేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళతో పాటు వీటికి కూడా వేసేయండి. అన్నయ్య వాడంద మనలే కదూ? ఏంటి డౌటా? కొంపదీసి రోషం వచ్చి వెళ్ళిపోతావు ఏట్రా? కావాలంటే నువ్వెళ్ళు. ఆ? దసరా పండుగ దగ్గరలో ఉంటే నేను వెళ్తాను. అబ్బా, ఫేస్ భలే ఉంది బాబాయ్, బాగా సెలెక్ట్ చేసుకున్నారు. వై నువ్వేంటి ఇక్కడ లెక్క? అదేం బాబాయ్ అలానే సావు, ఎప్పటికైనా నేను కూడా మీలాగే సెటిల్ అవ్వాల్సింది ఇక్కడేగా. ఈ ప్లేస్ మనం ముగ్గురం పంచుకుందాం. ఏంటి అవును బాబాయ్, మిమ్మల్ని చూసి నేను ఫిక్స్ అయిపోయా. ఎల్లక వచ్చేస్తానే. ఇప్పుడు ఎట్టా? వాడు వచ్చాడు అనుకో, వాడు అసలు అడుగుతాడు, మనం కొసరళ్ళు అవుతాం. మరి ఇప్పుడు ఏం చేద్దాం? బొట్లో వేసేసుకుందాం. మరి బుట్ట ఇదిగో అబ్బు, ఈ ఇంట్లో నీతో ఎవరు మాట్లాడు, కొత్త మాట్లాడేది మేమే. నీకేం కావాలని మమ్మల్ని అడుగు. అలాగే బాబాయ్. ఏమో. బావా ఎంత చెప్పినా వింటలేదు బావా, వచ్చి మా మధ్యలో కూకున్నాడు. పిలవగానే తోక ఊపుకుంటూ వచ్చినప్పుడే తెలుస్తుంది ఏ జాతం. జాగ్రత్త. అలాగే బావా. మనోడా, ఇట్లాంటి ఏమి నువ్వు మనసులో పెట్టుకోబోకరా. ఓయ్, ఏంటి ఫీలింగా? ఏవేవో వద్దని చెప్పేది. నువ్వేం భయపడక తాత, ఇవన్నీ మనల్ని ఏం చేయలేవు. వచ్చానుగా, పని పూర్తి చేసుకునే వెళ్తా. సూపరు. అయ్ బాబోయ్, మా నాన్న ఎక్కడున్నావు నాన్న? ఎక్కడున్నా? సౌత్ ఆఫ్రికాలో ఉన్నా నాన్న. హే క్రిష్, అక్కడ నేషనల్ సఫారీ అని పెద్ద జూ ఒకటి ఉందిరా. రకరకాల జంతువులు ఉంటాయి అక్కడ. నీ లైఫ్లో ఎప్పుడు చూసుండవు. మీరు చెప్పింది నిజమే నాన్న. ఎన్ని రకాల జంతువులు నా జీవితంలో ఇప్పుడు చూడలేదు. బాగున్నారు. అదే ఐ మీన్ బాగున్నాయి. బట్ ఐ మిస్సింగ్ యు మ్యాన్. మిస్ యూ టూ నాన్న. బాయ్. మా నాన్న
నేను ప్రపంచం మొత్తం తిరిగేస్తాను అనుకుంటున్నాడు. నువ్వు నా కనీసం నీ ఊరు కూడా చూపించట్లేదు. సారీ, 5 minutes బయటికి వెళ్దాం. ఈ కనిపించే పొలమంతా మాదే. వెనకాల ఇంత ఉన్నప్పుడు అందమైన నీ కూతురుతో పాటు ఆస్తిని కూడా లాక్కెళ్ళిపోతానంటే మీ నాన్నకే కాదు ఏ నాన్నకైనా బాధగానే ఉంటుంది. క్రిష్, కళ్ళు తాగుదామా క్రిష్? Come fast.